పరుచుకొని లైన్ ప్రకారంగా కూర్చుంటే బలపరచడం కూడా ఈజీగా ఉంటుంది. బైబిల్ ఎత్తి బైబిల్ పాలే పడుకుందాం. భలే బాలే మాట బంగారు మాట బైబిలు మాట మన మధ్యలో ఉన్నటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోను రక్తంలోను మనం పాలు పొందక మునుపు మనం పరీక్ష చేసుకొని ఆ యొక్క శరీరం ముందు రక్తం ముందు పాలి భాగస్తులుగా ఎంచుతూ దేవుని యొక్క రాజ్యమునకు సిద్ధపడినట్లుగా ఆయన స్వరూపంలోనికి మార్చబడినట్లుగా మన జీవితాలు మనము దేవుని వైపు చూస్తాం. దేవుని యొక్క వాక్యము మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. దేవుని యొక్క వాక్యం అందరం కూడా మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందికి చిక్కుకొనకుడి. మరొకసారి అందరూ కూడా కలిసి చదువుకుందాం. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని రాలవలెను. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవ, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనములు. మీ సన్నిధిని మీ వాక్యంలో తండ్రి పరీక్ష చేసుకొని యోగ్యంగా పరలో పాల్గొనే నిమిత్తమే మా గమనంలో మీరు అనుగ్రహించిన లేఖన భాగమును పట్టిస్తారు తండ్రి. వాక్యంలో మా జీవితాలు సరిచేపడినవి యోగ్యంగా పరలో పాల్గొని మీ స్వరూపాన్ని పొంది నీ రాజ్యము చేరినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. ఇదిగో ప్రభు నిలబడిన దాసుని బలహీనను బలపరిచి సహాయం చేయండి. ఈ కృపకు నీ దయకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నీ పాదాలు పడాలి. యేసు ప్రభు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. దేవుని యొక్క వాక్యం మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం రాయబడినటువంటి వాక్యం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను. ఇండిపెండెంట్ పీపుల్స్, మనమందరం కూడా స్వతంత్రత కలిగినటువంటి వారు. మనకు కలిగినటువంటి ఈ స్వతంత్రత మరి దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చూస్తుంటే, కుమారుని ద్వారా మీరు మనము అందరం కూడా ఏమై ఉన్నాము? దేవుని యొక్క మాటలు చూస్తుంటే దేవుని యొక్క వాక్యం 8వ అధ్యాయం యోహాను సువార్త 36వ వచనం, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. మన జీవితాలు పరీక్ష చేస్తూ అనుభవంలో అంటే పరీక్ష చేయబడము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి.
పరీక్ష చేయబడినటువంటిది అది మంచిగా ఉంటుందా, చెడుగా ఉంటుందా? మనము సాధారణ మన కుటుంబంలో ఏదైనా ఒక వస్తువును కొని మనం ముఖ్యంగా ప్రతిదినం కూడా కూరగాయలు కొంటూ ఉంటాం. మార్కెట్కి వెళ్ళి ఏదైతే దగ్గర అక్కడికి వెళ్ళి మనం కొంటుంటాం. అక్కడ కూరగాయలు కొనేటువంటి విషయాలలో మరి టమోటాలు కానీ వంకాయలు కానీ ఏమైనా మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్క పండును మనం ఏం చేస్తుంటాము, పరీక్ష చేస్తాం. పరీక్ష చేసి అంటే మన చేతిలోకి విధంగా ఒక పండును తీసుకున్న తర్వాత మనకు కావలసిన వాటివి మనము పక్కన పెట్టుకుంటుంటాం. అక్కడ పక్కన పెట్టుకున్నటువంటి పండ్లు మంచివి పక్కన పెట్టుకుంటామా, చెడుటి పక్కన పెట్టుకుంటామా? మంచి పండ్లను మరి ఏదైతే మనకు అవసరం ఉంటుందో అది తీసి మనము భద్రపరచుకొని, అంటే వాటిని ఒకవేళ కూరగాయలు అయితే తీసుకోవడం, వాటిని వండుకోవడం, తినడం జరుగుతుంది. ఏదైనా వస్తువులు మనం కొనుక్కున్నాం అనుకోండి, వాటిని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. పరీక్ష చేయబడిన తర్వాత ఎందుకో తగ్గుతున్నటువంటి విషయం, పరీక్షించబడినటువంటి తర్వాత మనం తీసుకునేటువంటి వాటిని మంచి ఫలాలను మనము ఎన్నుకుంటా వస్తుంటాం. పరీక్ష చేయడము అనేటువంటిది దేని కొరకు? మంచి చెడులను చూసి మంచి దానులను మనము తీసుకోవడం అనేటువంటిది మరి మన యొక్క ఉద్దేశం. అలాగనే దేవుని యొక్క వల్ల మన మధ్యలో సజీవంగా ఉంచబడినటువంటి విధానం ఏంటంటే మన జీవితాలను పరీక్షించడము అనేటువంటి విషయానికి వస్తే ఇది దేవుని యొక్క వల్ల. దేవుడు ఎటువంటి వాడుగా ఉంటున్నాడు? పరిశుద్ధుడిగా ఉంటున్నాడు. మరి పాపం లేనటువంటి వాడుగా ఉంటున్నాడు, నిర్దోషిగా ఉంటున్నాడు. ఆయన ఏంది ఏ దోషము కూడా లేనటువంటిదిగా ఉంటున్నాడు. అటువంటి దేవుడు మరి ఒక వ్యక్తిని పరీక్షించడంలో మరి అది మేలుకరకరంగా ఉంటుందా, కీడు కొరకు ఉంటుందా? దేవుడు పరీక్షించేటువంటి విధానము మేలు కొరకు ఉంటుందా, కీడు కొరకు ఉంటుందా? మనకు మేలు కొరకు ఉంటుంది. ఎందుకంటే మనలను పరీక్షించేటువంటి దేవుడు ఎటువంటి వాడు? ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపము లేనటువంటి దేవుడు. మనలను పరీక్షించాలి. ఆ పరీక్షించిన తర్వాత దేని కొరకు ఆయన మనల్ని పరీక్షిస్తూ వస్తున్నాడు? మన జీవితాలను బాగు చేయట కొరకు, మన జీవితాలు మంచిగా ఉండట కొరకు, మన జీవితాలు ఉపయోగకరంగా ఉండట కొరకు, మన జీవితాలు దేవుని యొక్క స్వరూపం అనగా ఆయన స్వరూపంలోనికి మార్చబడట కొరకు, చివరిగా ఆయన రాజ్యంలోనికి చేర్చుట కొరకు దేవుడు మనలను పరీక్షిస్తూ వస్తున్నాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని యొక్క బలకు మనం సమీపించబోతున్నప్పుడు, ఆయన బలలో మనం చేయబోతున్నప్పుడు దేవుడు మనలను పరీక్షించుట కొరకు ఆయన శరీరాన్ని, రక్తాన్ని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి రూపంలో మన మధ్యలో ఉంచినాడు. ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఆయన యొక్క శరీరము తినుట అనగా యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు. మరి ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని తినేటువంటి అనుభవంలో, సరిచేస్తున్నటువంటి అనుభవంలో మంచిగా మన జీవితాలు, మనలో ఏ లోపము లేనటువంటి విధానంలో మనం ఉంటేనే తప్ప దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళడం అనేటువంటి అసాధ్యం. దేవుని రాజ్యంలోనికి వెళ్ళడం అనేటువంటిది అసాధ్యం. మనలను ఎవరు మంచివారు అంటారు? ఎవరు మనలను మంచివారిగా చేసి పరలోకానికి తీసుకెళ్తారు? భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషుల వలన మనం మంచి వాళ్ళంగా చేయబడలేము, మన జీవితాలు మార్చబడలేము. అందుకోసమే దేవుడే శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? స్వతంత్రులుగా చేస్తూ వచ్చాడు. గత మనము ఆరాధన వాక్యంలో కూడా మనం వింటూ వచ్చినాం. వెండి బంగారు వంటి చేయ వస్తువుల చేత కాక యేసు ప్రభువారి యొక్క స్వరక్తము చేత మనమంతా కూడా విడిపించబడినటువంటి వారు, దాస్యం నుంచి విడిపించబడినటువంటి వారు. ఇక మనం అందరం కూడా ఎటువంటి వారం అంటే యేసు క్రీస్తు వారి యొక్క రక్తమును బట్టి స్వతంత్రులుగా చేయబడినటువంటి వారు. కుమారుని ద్వారా అంటే దేవుని వాక్యం మనం చదువుకున్నటువంటి సత్యం ఏంటంటే నిజముగా కుమారుని ద్వారా ఎవరైతే స్వతంత్రులుగా చేయబడ్డారో వారే స్వతంత్రులు, వారే దేవుని బిడ్డలు. ఎవరైతే క్రీస్తు యొక్క రక్తంలో, శరీరంలో దినదినము పరీక్ష చేసుకుంటూ, దేవుడు అనుగ్రహించినటువంటి సమయమందు, వాక్యమునందు పరీక్ష చేసుకుంటూ, జీవితాలను సరి చేసుకుంటూ, వారి యొక్క పాపాలను శుద్ధీకరణ చేసుకుంటూ, దేవుని రాకడను ఆయన రక్తంలోను బలంలోను పాలు పొందుతూ నిరీక్షణతో ఎదురు చూస్తుంటారో వారే దేవుని
రాజ్యానికి చేరుతా వస్తారు. పరీక్ష చేయబడిపోకుండా ఎవరు కూడా దేవుని రాజ్యంలోనికి రాలేరు. తీర్పు తీర్చబడుకోకుండా ఎవరు కూడా పరలోకమును చేరలేరు. పరదేశికి మరణించిన తర్వాత క్రీస్తు బిడ్డలో క్రీస్తుతో ఉన్నటువంటి వారు పరలోకానికి డైరెక్ట్ గా వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు? పరదేశికి వెళ్తారు. పరదేశి తర్వాతనే పరలోకం. పరీక్ష చేయబడిన తర్వాతనే, తీర్పు తీర్చబడిన తర్వాతనే, నీ జీవితాన్ని సరి చేయబడిన తర్వాత నువ్వు సరిగ్గా ఉన్నప్పుడే పరలోకానికి వెళ్తావు. దీని విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఇందులో మినహాయింపు ఎవరికి లేదు. సేవకులైనంతే, విశ్వాసులైనంతే, పెద్దలైనంతే, ఎవరైనా అంతే. ఎవరికైనా ఒకటే మార్గం, క్రీస్తు మార్గం. క్రీస్తు పరీక్ష చేయబడినటువంటి వారుగా, శుద్ధి చేయబడినటువంటి వారుగా, పాపమైనటువంటి వారుగా ఉంటేనే పరలోకానికి వారు అర్హులుగా ఎంచబడతా వస్తారు. దేవుని యొక్క వాక్యము మన జీవితాలలో జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం కూడా అదే. ఏమంటున్నాడు? ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేశాను? స్వతంత్రులుగా చేశాను. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు నేను కూడా దేవుని యొక్క బిడ్డలము. నువ్వు నేను కూడా దేవుని కుమారుడవు, కుమార్తెవు. మన యొక్క ఆలోచనలో, తలపులలో ఎప్పటికి కూడా మర్చిపోయినటువంటి సత్యం ఏంటంటే, నేను దేవుని బిడ్డను. ఈ యొక్క సత్యము మన యొక్క హృదయాలలో భద్రపరచుకోవాలి, మన ఆలోచనలో భద్రపరచుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తూ వస్తున్నాడంటే, దేవుని యొక్క సత్యం ఏంటంటే, కాబట్టి మీరు సిరులను ఏమంటున్నాడు ఇక్కడ, మీరు స్థిరముగాను నిలిచి మరలా దాస్యముల కాడి కింద చిక్కుకొనకుడి. ఎందుకు చెప్తున్నాడంటే, మనం స్వతంత్రులుగా చేపట్టాం, మనం దేవుని బిడ్డలం, దేవుని బిడ్డలం, దేవుని బిడ్డలం పదే పదే ఎందుకు చెప్తున్నాడంటే, మన యొక్క జీవితాలు ఏమైపోతాయంటే దారి తప్పుతాయి. ఎందుకంటే మనకు ఇంతగా ఇప్పుడు మనమందరం కూడా రక్షణ పొందినాము. రక్షణ పొందిన తర్వాత మనకేం కలిగింది? దేవుని రాజ్యం కలుగుతా వచ్చింది. దేవుని రాజ్యం వచ్చేసింది కదా. ఇంకా మందిరం ఎందుకు? మందిరంలో కూడుకోవడం ఎందుకు? ప్రార్థన ఎందుకు? ఆరాధన ఎందుకు? ఇవన్నీ మనకెందుకు? రక్షణ పొందినంత మాత్రాన పరలోకానికి వెళ్తామని దేవుడు ఎక్కడ చెప్పలేదు. దేవుడు వచ్చినప్పుడు పరిశుద్ధుడుగా ఉంటేనే పరలోకానికి వెళ్తావు. రక్షణ అనేటువంటిది ఒక మార్గం. అంటే ఇదిగో ఇది యేసుప్రభువు వారి మార్గం అంతవరకు చూపిస్తుంది. యేసుప్రభువు వారి మార్గం చెప్పిన తర్వాత అక్కడ నుండి మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యం కింద ఉందా, పైన ఉందా? మెట్లు మనం పైకి పెట్టేటప్పుడు సులభంగా ఉంటుందా, కిందికి దిగేటప్పుడు సులభంగా ఉంటుందా? కిందికి దిగేటప్పుడు ఎట్లుంటుంది? సులభంగా ఉంటుంది. పైకి ఎక్కాలంటే దేవుని రాజ్యం ఎక్కడుంది? మరి పైన ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈ మెట్లు పరలోకానికి మార్గం అన్నాడు. ఇక ఇక్కడ నుంచి పరలోకానికి మెట్లు ఎక్కవలసినటువంటి ప్రతి మెట్టు నువ్వే ఎక్కాలి. దేవుడు నిన్నేం తీసుకెళ్తాడని ఇక్కడ ఎక్కడ చెప్పలేదు బైబిల్. రక్షణ అనేటువంటి మార్గం చూపించి, ఏదైతే మార్గము నీ కంటి కనపడిందో ఆ మార్గానికి గుండా వెళ్ళవలసినటువంటి బాధ్యత నీది. ఆ మార్గం గుండా వెళ్ళవలసినటువంటి బాధ్యత. కనుక దేవుని యొక్క సత్యం ఏం తెలియపరుస్తుందంటే, ఇక్కడ మరలా దాస్యమైన కాడి కింద చిక్కుకొనకూడి అంటున్నాడు. దేని బట్టి చెప్తున్నాడంటే, మనం ఉన్నటువంటి ఈ శరీరాన్ని బట్టి, మనం ఉన్నటువంటి ఈ లోకాన్ని బట్టి, మనము ఉన్నటువంటి ఈ లోక అధికారం యొక్క మరి ప్రభుత్వాలను బట్టి మనం ఏమైపోతుంటామంటే దాసత్వంలోనికి వెళ్ళిపోతా వస్తుంటాం. దేవుని యొక్క వాక్యము మనం జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. మరి పేతురు రాసినటువంటి పత్రిక, దేవుని యొక్క వాక్య వెలుగులో పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 16వ వచనం. స్వతంత్రులయ్యుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. ఇక్కడ దేవుని యొక్క వాక్య వెలుగులో రాయబడినటువంటి సత్యం ఏంటంటే, దేవుడు అనుగ్రహించినటువంటి స్వాతంత్రాన్ని దుష్టత్వం కొరకు ఉపయోగించుకుంటున్నామంట. అంటే మన యొక్క జీవితము ఈ లోక సంబంధమైనటువంటిది ఎటువంటిదిగా ఉంటుందంటే, మనలను
ఏమైపోతుందంటే పాడు చేస్తున్నటువంటి విధానంగా ఉంటున్నది. దాని యొక్క మాటలను చూస్తే ఇక్కడ దుష్టత్వమును కప్పిపెట్టేటువంటి అనుభవాన్ని, అంటే చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు ఏదో చేసుకొనక. దేవుని యొక్క మాట చాలా, దేవుని యొక్క సత్యం మనకి హెచ్చరిక ఏం తీసుకొస్తా వస్తుందంటే, మన జీవితాల్లో మనం గమనించవలసినటువంటి విషయం ఏమైపోతున్నామంటే, మనము మరలా యొక్క దాసత్వం అనేటువంటి కాడి కిందికి చిక్కుకొని పోతున్నాం. ఏదైతే మనం పూర్వం ఏం చేసినాం, మన పితృల యొక్క ఆచార సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ వచ్చినాం. ఏం చేస్తూ వచ్చినాం? దేవుని కాని వాడికి పూజిస్తూ వచ్చినాం. అంటే ఒక వ్యక్తిని మనము దేవుని కాకపోయినా అతన్ని ఆరాధించడం, అతని దాసుగా ఉండడం అనేటువంటిది ఎంతో భయంకరమైనటువంటి పాపం. ఈ దినాలలో మన జీవితాలలో కూడా మనం కలుగుతున్నటువంటి దుష్టత్వం ఎటువంటిదంటే, మనుషుల మీద ఆధారపడుతూ వస్తున్నాం, శరీరాలను హేతువు చేసుకుంటూ వస్తున్నాం. మనకు కలిగినటువంటి ఈ స్వాతంత్రాన్ని దుష్టత్వానికి ఉపయోగించుకుంటున్నాం. దుష్టత్వం, శరీరం యొక్క ఏమంటున్నాడు అక్కడ రాయబడినటువంటి శరీర క్రియలకు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని మానవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని యొక్క ఉద్దేశంను పక్కన పెడుతూ అతని యొక్క, అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మన జీవితాలను ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుంటే, శరీర క్రియలకు దేవుని సన్నిధిని వాడుకుంటున్నాం. మన దుష్టత్వాన్ని కప్పిపెట్టడం కొరకు దేవుని సన్నిధిని వాడుకుంటూ వస్తున్నాం. దేవుని యొక్క వాక్యం మనకి ఏం బయలుపరచబడుతుందంటే, మన జీవితాలు ఈ లోకంలో చాలా జాగ్రత్తగా జీవించాలి. హబక్కూకు రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయము, హబక్కూకు రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తుంటే, శత్రువు యొక్క పని ఏం చేస్తా వస్తున్నారు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మొదటి హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, 13-14 ఏలిక లేని చేపలతోను ప్రాగు పురుగులతోను నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు దానం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరుడు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. చాలా దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి సత్యం. ఏలిక లేనటువంటి చేపలతో ప్రాగు పురుగులతో నువ్వు నరులను సమానులుగా చేసింది. వాడు గాలం వేసి ఏం చేస్తున్నాడు? మానవులందరినీ కూడా గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఇక్కడ శత్రువు యొక్క పని ఎటువంటిదిగా ఉన్నదంటే, మన యొక్క జీవితాలను పాడు చేసేటువంటిదిగా ఉంటున్నారు. అంటే మనం ఏం చేస్తా వస్తున్నాడు? చిక్కించుకుంటున్నాడు. ఏ విధంగా చిక్కించుకుంటూ వస్తున్నాడు? శరీర క్రియలను ప్రేరేపించుతూ, దుష్టత్వాన్ని రేపుతూ, దేవుని కానటువంటి విధానంలో దైవత్వంతో లేనటువంటి వాటి ఎందుకు మనం మనసును రేపుతూ ఏం చేస్తూ వస్తున్నాడంటే, జీవితాలను పాడు చేస్తా వస్తున్నాడు. దేవుడు మనకి ఏం హెచ్చరిక తీసుకొస్తా వస్తున్నాడంటే, మన యొక్క జీవితము శత్రువు చేతిలోనికి చిక్కిపోతా వస్తున్నది. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, అక్కడ మనం మొదటి వచనాల్లో చూస్తుంటే, శత్రువు మనల్ని చిక్కించుకుంటూ వస్తున్నాడు. ఏ విధంగా చిక్కించుకుంటూ వస్తున్నాడు? సులువైనటువంటి పాపములను ప్రేరేపించుకుంటూ. దేవుని యొక్క సత్యాన్ని చూస్తుంటే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి సత్యము అక్కడ ఏముంటుంది? అక్కడ సులువుగా ఏమంటున్నాడు? అక్కడ సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. చాలా ఏమన్నాడు? సులువుగా చిక్కులు పెట్టేటువంటి అనుభవంలోనికి మనం తీసుకెళ్తున్నాడు. మన యొక్క జీవితం స్వతంత్రంగా చేయబడింది. దేవుని ఎందు మన ముందు ఎంతో సంతోషంతో, ఆనందంతో దేవుని సన్నిధిని గడపవలసినటువంటి సమయంలో శరీరం అనేటువంటిది ప్రవేశిస్తా వచ్చింది. ఆ శరీరం అనేటువంటిది ఎటువంటిగా ఉన్నది? ప్రవేశించిన తర్వాత ఊరుకుంటుందా? శరీరంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఊరుకుంటున్నామా? ఏం చేస్తూ వస్తుంటాం? 3 పూట్ల భోజనం చేస్తుంటున్నాం, కఠినంగా నిద్రపోవాలి, కావలసినటువంటి బట్ట కావాలి, కావలసినటువంటి రకరకాలుగా ఈ శరీరానికి ఎంత ఉపయోగించుకుంటున్నామంటే, నానా రకమైనటువంటి దుష్టత్వం అంతా కూడా శరీరం మీద లోపలికి చొచ్చుకుంటూ పైన చల్లని వస్త్రాలు కప్పుతూ వస్తున్నాం.
ఈ వస్త్రాలు కప్పినప్పుడు నేను క్రైస్తవుడును. లోపల ఉన్నదంతా కూడా ఎటువంటిదిగా ఉన్నది? దుష్టత్వాన్ని కప్పేస్తా వస్తుంది, శరీర క్రియలను కప్పేస్తా వస్తుంటది. పైకి క్రైస్తవుడు లోపలంతా కూడా సాతాను సంబంధమైనటువంటి క్రియారూపకమైనటువంటి జీవితం. మానవుడు ఏమైపోతూ వస్తున్నాడంటే శత్రువుల చేతులని సులువుగా చిక్కుకొని పోతూ వస్తున్నాడు. సులువుగా చిక్కుకొని పోతున్నటువంటి అనుభవంలో మనకి క్రైస్తత్వం ఈ దినాల్లో కనబడతా వస్తున్నది. మన ఆత్మీయత కనబడతా వస్తున్నది. మన యొక్క జీవితం ఏమైపోతుందంటే మొట్టుబారినటువంటి తనం, అంటే తిరిగి తిరిగి దాసత్వంలోనికి వెళ్ళిపోతా వస్తున్నది. చాలా మంది అడుగుతూ ఉంటాం, అయ్యా యేసుప్రభువుని నమ్ముకోండి అయ్యా, ఆయన మన పాపముల కొరకు సరిపోయినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, ఏకైక దేవుడు అంటాం. ఏమయ్యా మా దేవుడు కాదా? ఎంతో మా అబ్బగారు వారు 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 కొన్ని ఏళ్ళ నుంచి ఏమైపోయినారంటే అది పాటుకుపోయి అది విడిపించలేటువంటి విధానంలో వాళ్ళు మాట్లాడారు. ఈ దినం కూడా మన క్రైస్తవులను చెబుతున్నటువంటి అనుభవంలో క్రీస్తు తప్ప అన్ని మనలో జరుగుతున్నాయి. అంటే క్రీస్తు సంబంధమైనటువంటి క్రియామైనటువంటిది మనలో ఏమీ లేదు. కానీ మన శరీర సంబంధమైనటువంటి, అంటే ఈ రోజు నేను దేవుని మందిరంలో నా కోరికను నెరవేర్చుకోవాలి, నేను చెప్పినట్టు సంఘంలో ఉండాలి, నా ఇష్టానుసారంగా దేవుని స్పర్శలో జరిగించబడాలి. మన జీవితం ఏమైపోతుందంటే దేవుడి పోయి దేవుడి కోరిక ఏదైతుందో మనం నెరవేర్చక మన యొక్క శరీరం యొక్క కోరికలను మనం ఎన్నో నెరవేర్చుకుంటా వస్తున్నాం. నిజంగా మన జీవితాలు పరీక్ష చేసుకుంటే అటు అనుభవంలోనే ఉన్నటువంటి దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా ఈ పనులు మనం చేయకూడదు అయ్యా అంట. కానీ ఏం చేయాలన్నా తప్పదన్నా చేయక దేవుని కంటే మనుషుడు మన దృష్టిలో గొప్పవాడే. వాడికి భయపడుతున్నాం. వాడికి భయపడడం బట్టి మనం ఏమైపోతున్నాం? మనం తిరిగి దాసత్వంలోకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మనం చిక్కుకుంటూనే ఉంటున్నాం. ఈ శరీరంలో ఉన్నంత కాలం కూడా మనకు శత్రువు గాలం వేస్తూనే ఉంటాడు, చేప పిల్లను వేస్తూనే ఉంటాడు. నువ్వు తినవా అని ఏమంటాడు? ఇట్లా ఊలాడుతూనే ఉంటుంది. అది ఏమైపోతుందంటే నీ కంటికి ఇంపుగా కనపడుతుంది, నీ శరీరానికి మధురంగా ఉంటుంది, నీ ఆలోచనకు మధురంగా ఉంటుంది, నీ జీవితానికి మేలు చేసేదిగా నీ కంటికి కనపడుతూనే ఉంటుంది. దేవుని పరిచర్య, దేవుని సంఘం అంటే అది ఎటువంటిదిగా ఉంటుందంటే నీకు ఇబ్బందికరంగా, నీ దృష్టికి ఇబ్బందికరంగా, నీ శరీరానికి శత్రు చేసేటువంటి పని ప్రీతికరంగా ఉంటుంది. మనకు పితులైనటువంటి వారి జీవితాలలో ఎంతో మంది చిక్కులలో ఇడకపోతా వస్తున్నారు. శరీరాన్ని హేతువు చేసుకొని ఏమైపోతారు? చిక్కుపడతా వస్తున్నారు. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటే మా పితృడైనటువంటి దావీదు ఎంత గొప్ప మహారాజు, ఎంతో నైపుణ్యతము కలిగినటువంటి వాడు, అన్నిటిలోనూ ఎంతో నైపుణ్యత కలిగినటువంటి వాడు. ఎట్లు శరీర క్రియలకు చిక్కుకొనిపోయినాడు, ఎట్లు శత్రుత్వానికి గాలం వేసి లాగుతా వచ్చింది, ఎట్లు పాపానికి ప్రేరేపించబడతా వచ్చినాడు, ఎట్లు తన జీవితంలో మరి తన కుమారుని కోల్పోతా వచ్చినాడు, తన సైన్యంలో 70,000 మందిని కోల్పోతా వచ్చినాడు. శరీరము హేతు చేసుకొని జీవితాలను గడపడం ద్వారా నష్టం. ఆ నష్టం అనేటువంటిది ఎక్కడి నుంచి మొదలైతా వస్తున్నది? నీ జీవితంలో మొదలవుతుంది, నీ కుటుంబంలో మొదలవుతుంది. అలాగే సంఘంలో ఏమైపోతుందంటే పాడైపోతుంది. నీలో కలవరం ఏర్పడుతుంది. ఆ కలవరం బట్టి ఇంట్లో గొడవ పడతావు. ఇంట్లో గొడవ పడడానికి మందిరానికి వస్తావు. నువ్వు ఒక పక్క, నీ భార్య ఒక పక్క, నువ్వు ఒక పక్క, నీ పిల్లలు ఒక పక్క. ఏం ఆరాధన చేస్తారు, ఏం ప్రార్థన చేస్తారు, ఎవరేం చేస్తారు? నీ బంధువులు నీకు ఒకరికొకరు సమాధానం లేనటువంటి అనుభవంలో, సంఘం వ్యతిరేకమైపోతున్నటువంటి విధానంలో మన పరిస్థితిని ఎలా ముందుకు తీసుకెళ్ళగలరు? దేవుని యొక్క సమయంలో, దేవుని యొక్క ప్రజలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే తిరిగి మన శరీర క్రియలను, ఒకప్పుడు లోకంలో దేవుని అడిగినటువంటి వారంగా ఏమైతున్నాం? మాట్లాడుకున్నాం, తిట్టుకున్నాం, అలాతో కూడినటువంటి మాటలు, బూతులు, రకరకాలమైనటువంటి సమస్యలు తిరిగి మన యొక్క జీవితంలో అటువంటివి పునరుద్ధానం చేయబడుతూ వస్తున్నాయి. అటువంటి వాటిలో మనం చిక్కిపోతూ వస్తున్నాం. అటువంటి విధానంలోనికి దిగజారిపోతూ వస్తున్నాం. ఒకప్పుడు మన సంఘం, ఒకప్పుడు నా కుటుంబం, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నా జీవితం, నా కుటుంబం, నా సంఘం ఎలా ఉంది? దీనికి కారణం
ఎక్కడ నేను చిక్కిపోయినాను, ఎక్కడ శత్రువు నేను చోటిచ్చినాను, ఎక్కడ నా కుటుంబం చోటిచ్చింది, ఎక్కడ నా సంఘం తప్పిపోతా అవుతుంది. నీకు నా యొక్క జీవితంలో మనం గమనించవలసినటువంటి సత్యం, నాకు కలిగినటువంటి ఈ యొక్క ఆత్మ స్వాతంత్రం ఏమైంది? ఆత్మ స్వాతంత్రం ఏమైంది? దేవుని ఆరాధించగలిగినటువంటి స్వాతంత్రం ఏమిటి? దేవుని కుటుంబంలో సేవించేటువంటి స్వాతంత్రం ఏమిటి? దేవుని సన్నిధిలో నా యొక్క జీవితం, నా కుటుంబం, నా గ్రామం అంతా శుద్ధించేటువంటి సమయం ఏమైపోయింది? ఎక్కడ శత్రువు త్వరపడి ఉన్నాడు? ఎక్కడ నాలో స్వతంత్రం, ఎక్కడ నా శరీర క్రియలలో శత్రువు త్వరపడి ఉన్నాడు? మన వ్యక్తిగతంగా మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే తీర్పు ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఎక్కడి నుంచి మొదలవుతుంది? మొట్టమొదటిగా దేవుని నుంచి మొదలై నీ జీవితం పరీక్ష చేసుకోవాల్సినటువంటి దేవుని యొక్క ప్రజలంగా చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం జీవించాలి. శత్రువు కాలం వేస్తూ వస్తున్నాడు. మన దౌర్భాగ్యమైనటువంటి ఈ శరీరం, పాప సంబంధమైనటువంటి క్రియలతో ఈ పాపము చేయడం అంటే శరీరానికి ఎప్పుడు ఇష్టమే. అటువంటి ఉన్నటువంటి శరీరం ఏ శరీరం కూడా మరి అతిశయించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నేను గొప్పవాడిని, నేను పరిశుద్ధుడిని, నేను చేసే కరెక్ట్ అని చెప్పడానికి ఏ శరీరానికి అధికారం లేదు. నేను చేసిన కరెక్ట్ అని చెప్పడానికి ఏ శరీరానికి అధికారం లేదు. దేవుని సన్నిధిలో జరిగించబడేటువంటిదే కరెక్ట్. దేవుడి ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవడమే కరెక్ట్. దేవుడు చెప్పినటువంటి మాటలు తలవంచడమే కరెక్ట్. ఇక దేని కూడా కరెక్ట్ కాదు. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క జీవితాలు మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన ఎడల శత్రువు అంత్య దినాలలో, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము, అంత్య దినాలలో శత్రువు మన మీద మనల్ని ఎంతో పట్టుకోవాలని ప్రయత్నం చేస్తా వస్తున్నాడు. 31వ అధ్యాయం 4వ వచనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. 31వ అధ్యాయము కీర్తనల గ్రంథం 4వ వచనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నన్ను చిక్కించుకున్నటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలల నుండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏం చెప్తున్నాడు దావీదు మహారాజు? రహస్యముగా శత్రువు ఏం చేస్తా వస్తున్నాడు? చిక్కించుకోవాలని ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తా వస్తున్నాడు. పాపం అనేటువంటిది ఒక మనుషుడు చేసేటువంటి తప్పులన్నీ రహస్యంగానే మాట్లాడుతుంటారు. లోపల మాట్లాడి ఏమైపోతుంటారు? వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సంఘ జీవితాన్ని పాడు చేస్తారు. రహస్య సంబంధమైనటువంటి క్రియారూపకమైనటువంటి జీవితం ఏమైపోతుంది? ఒక్కసారి జ్ఞాపకం. హెచ్చరిక ఏంటంటే, నా యొక్క జీవితంలో మనం చేసేటువంటి అతి పెద్ద తప్పు ఏంటంటే, రహస్యంగా మన జీవితాలను మనము గడుపుకోవడం. రహస్యంగా అంటే మన భగిత్తుగత అంటే స్వాతంత్రం లేనటువంటి విధానంలో మనం ఏమైపోతుంటామంటే పాపానికి చోటిస్తూ వస్తుంటాం. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు పాడైపోతున్నటువంటి విధానం ఏంటంటే, రహస్యంగా మనం చేసేటువంటి ఆలోచన కానీ, రహస్యంగా మనం మాట్లాడేటువంటి మాటలు కానీ, రహస్యంగా మనం వెళ్ళేటువంటి మనక నడక కానీ, మనక చేతుల ద్వారా చేసేటువంటి క్రియలు కానీ, రహస్యంగా చేతులతో ఏం చేస్తుంటాం? అంశాలు తీసుకుంటాం, ఇస్తూ వస్తుంటాం. రహస్యంగా మన జీవితాలలో మనం అవుతుంటాం. ఎవరు అటు ఇటు చూడలేదని దొంగదారుగా పరిగెత్తుతూ ఉంటాం. ఆలోచనలోను, మాటల్లోనూ మనం రహస్యంగా చేసేటువంటి క్రియలు బహు జాగ్రత్తగా మనం. ఎందుకంటే నీకు తెలియదు శత్రువు చేస్తున్నటువంటి పని ఇది. రక్షణ పొందినటువంటి దినాలలో ఈ విధంగా లేనే. ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నాను? శత్రువు చేతిలో చిక్కబడుతున్నావు. శత్రువు చేతిలో నేను లాక్క వెళ్ళిపోతున్నటువంటి అనుభవంలో నువ్వు ఉంటున్నావు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీ జీవితం దేవుడు కోరుకున్నటువంటిది అంటే మరలా దాస్యమునకు వెళ్ళిపోతున్నటువంటిది. ఏదైనా నీలో ఉంటే దాని విషయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏదైనా శత్రువు నిన్ను శోధించుకుంటూ నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, సంఘాన్ని పాడు చేస్తుంటే, అటువంటి చిక్కుకున్నటువంటి ఏదో ఉన్నది, దాన్ని నువ్వు తీసివేసుకో. ఏ లింగలేనటువంటి చేపలు నీలో ఉంటుంటే అవి తీసి పక్కన పడే. వాటి మీద నువ్వు దృష్టి పెట్టాలి. దాని ద్వారా నీకు ఏ శక్తి రాదు. అవి తినడము కానీ, వాటిని అనుభవించడం కానీ నీకు ఏ మేలు జరగదు. దేవుడే నిజమైన ఆహారం. ఆయనే నీకు నిత్య జీవము. ఆయన ద్వారానే నీకు దేవుని రాజ్యము. ఆయన మార్గమే యేసు ప్రభువారి ద్వారానే నీకు నా యొక్క జీవితంలో మేలు కలుగుతుంటుంది. అందుకే దేవుని యొక్క మాటలు మనం చూస్తుంటే చూడండి, దేవుని యొక్క సత్యము ఏమంటున్నది అక్కడ
దేవుని యొక్క వాక్య వెలుగులో మన జీవితాలు చూడండి, దేవుని యొక్క ప్రజలంగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24 వచనం. ఇటు వాటికి విరోధమైన లేదు, క్రీస్తు సంబంధ శరీరులను సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందుము. మరి ఒకరి నుండి ఒకరము వివాదమును రేపకయు ఒకరి యందు ఒకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయుందుము. దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, క్రీస్తు యేసు సంబంధులకు శరీరము అంటే క్రీస్తు యొక్క బిడ్డలంగా కుమారుని ద్వారా స్వతంత్రులుగా చేయబడినటువంటి మనలో శత్రువులకు చోటివ్వక, రహస్యమైనటువంటి పాపాలకు చోటివ్వక ఏమంటున్నాడంటే, అట్టి శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసినటువంటి వారు. అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినటువంటి వాడును, ఇక జీవించిన వాడును నేను కాను. ఎంతమంది చెప్పగలం ధైర్యంగా, నా యందే క్రీస్తు జీవిస్తున్నాడు? ఎంతమంది చెప్పగలం నా యందు క్రీస్తున్నాడు? దేవుడు మన యందు ఉన్నాడు అంటే, క్రీస్తు మన యందు ఉన్నాడంటే, మరి క్రీస్తు కలిగినటువంటి లక్షణాలు ఏంటి? క్రీస్తు యొక్క స్వభావం గొర్రె పిల్లవని బొచ్చు కత్సరించు అని ఎదుట ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. తల్లిదండ్రులు ఎంత ఉన్నప్పుడు తగ్గించుకునే వాడుగా ఉన్నాడు. ఏ పాపం లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన నోట యందు ఏ దోషము కూడా, ఆయన యందు నాకు ఏ దోషము కనబడలేదు. ఏ రాజన్న చూడు, ఏ మంత్రన్నా చూడు, ఎవరన్నా చూడు ఏమంటున్నాడు, ఏ రోజు నాకు ఏ దోషము కనబడలేదు. పిలాతున్నాడు, నాకు ఏ దోషము కనబడలేదే. క్రీస్తు బిడ్డలంతా క్రీస్తు నీ యందు ఉన్నాడు అంటే నీలో దోషము లేనటువంటి అనుభవంలో ఉన్నాడు. కానీ ఏం హెచ్చరిక తీసుకొస్తున్నాడు ఇక్కడ దేవుని వాక్యంలో? మనం ఏం చదువుకుంటూ వస్తున్నాం ఇక్కడ? మనం ఆత్మను అనుసరించి జీవించిన వారు అయితే ఏమంటున్నాడు అక్కడ? ఒకరినొకరు వివాదం రేపకయు ఒకరికి అసూయపడక వృధాగా అసూయపడక ఉందుము. మన యొక్క జీవితము వివాదాలకు చోటు చేపట్టే కాదు. బైబిల్ అందులో రాయబడి ఉన్నదంటే అది మనలో ఉన్నదే, మనలో ఉన్నటువంటిదే. దుష్టత్వాన్ని కప్పేటువంటి అనుభవం, వివాదాలు రేపేటువంటి అనుభవం, రహస్యంగా మాట్లాడేటువంటి అనుభవం. మనం మన యొక్క జీవితాలు ఏమంటున్నా అసూయగా అంటే అసూయపడేటువంటి అనుభవం. ఇదంతా కూడా శరీర సంబంధమైనటువంటి శత్రువు చేసేటువంటి పనులు. దేవుని యొక్క వాక్యము చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి. వాక్యోపదేశం పొందినవాడు ఉపదేశించువాడు మంచి పదార్థములన్నిటిలోను భాగం ఇవ్వవలెను. దేవుడు వెక్కిరింపబడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయెను. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయముకు పంటను కోయెను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి జీవమును పంట కోయెను. నిత్య జీవమును పంటను. దేవుని యొక్క వాక్యము ఏమని రాయబడుతుందంటే ఒకటి గమనించాలి. దేవుని సత్యం ఏమంటుందంటే దేవుడు ఏమని రాయబడింది అక్కడ? దేవుడు వెక్కిరింపబడు. మనం ఎన్ని చేసినా దేవుని కలవసం తీసుకురాలి.
దేవుని యొక్క సత్యం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యం ఏలనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరమును క్షయమైనటువంటి పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి ఏం కోయను, నిత్య జీవమును పంటను కోయను. ఆత్మ 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 పరిశుద్ధాత్మ చేత నడిపించేటువంటి అనుభవంలోనే మన జీవితం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వస్తుంటే నిజంగా మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, నీ యొక్క నా యొక్క జీవితాన్ని ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిగా నడిపిస్తా వస్తున్నాడు. దేవుని యొక్క వాక్య విలువలో మనం చూస్తుంటే ఆత్మ తానే విజ్ఞాపన చేస్తా వస్తుంది. ఏ విధంగా ఉత్సరిప చక్యము కానిటువంటి మూలుగల చేత, అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ప్రార్థన చేస్తేనే దేవుని దగ్గరికి పోతుంది. ఇంకా రెండవది ఆరాధన విషయానికి వస్తే మనం దేవుని ఏ విధంగా ఆరాధన చేయాలని దేవుడు కోరుతా వచ్చినాడు. ఆత్మతో అంటే సత్యముతో దేవుని మనము ఆరాధన చేయాలి. ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ ద్వారానే మనం ప్రార్థన చేయాలి. ఏ శరీరము కూడా దేవుని ఎదుట అతిశయించడానికి వీల్లేదు. శరీరము ఏ శరీరం కూడా మంచితనంతో ఉన్నటువంటిది కాదు. ప్రతి శరీరము కూడా బలహీనమైనటువంటిదే. ఎంత పెద్ద సేవకుడైనా ఎన్ని సంవత్సరాలు ఉన్నా అతడు శరీరంలో ఉన్నంత వరకు బలహీనుడే. ఆ పాపమైనటువంటి తను ఆవరించుటకు సమయం కలదు. కనుక నేను ఇంతకాలం మాట్లాడికి వచ్చిన నాకు అన్ని తెలుసు అని చెప్పేటువంటి శరీరం ఎటువంటిదంటే భయంకరమైనటువంటి శత్రు చేతిలో ఉన్నటువంటిది. అది అయ్యా ఏమి తెలియదయ్యా, దేవుని కొరకు మనం అందరం సిద్ధపడతాం, మనం దేవుని కొరకు కట్టుకుందాం, మనం పవిత్రంగా ఉంచుకుందాం. దేవుని ఎదుట మనం ఎప్పుడైతే తగ్గించుకుంటూ మన శరీరాలను నలగొట్టుకుంటూ దినదినము ఇక శరీరంలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి క్రియలను మనం చంపుకుంటూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క శక్తి మనకు పొందగలం. శరీర క్రియలను చంపినలా ఎక్కడుందన్నమాట చూడండి. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి సత్యము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి, నేను నీకు చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీ శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఎందుకంటే శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఏమై ఉంటున్నాయి, వస్తున్నాయి. దేవుని యొక్క బలలో మనం పాల్గొనక మునుపు ఎవరికి వారముగా నా మటుకు నేను, మీ మటుకు మీరు వ్యక్తిగతంగా శరీర సంబంధమైనటువంటి క్రియలను బట్టి శత్రువుకు చోటించి ఎక్కడ మన ఆత్మీయ స్థితిని పాడు చేసుకుంటా వచ్చినాము అంటే రహస్యముగా మనము చేసినటువంటి తప్పు, విరోధముగా మనం మాట్లాడినటువంటి మాటలు, ఇతరుల మీద అసూయతో మనం చేసినటువంటి క్రియారూపమైనటువంటి జీవితం, మనము శరీర సంబంధమైనటువంటి విధానంలో మన జీవితాలను అంటే మన యొక్క కోరికలను నెరవేర్చే కొరకు మనం చేసేటువంటి ప్రతి దానిని బట్టి దేవుని సన్నిధిలో మనం క్షమాపణ పొందవలసినటువంటి వారంగా ఉంటున్నాం. విషయమునకు దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ భూమి మీద మనము ఈ శరీరంలో ఉన్నంత కాలం పరిపూర్ణము చేయబడలేదు. చివరి క్షణం మరణ పడకలోనూ కూడా పాపాన్ని తలంచుటకు శరీరానికి మార్గం కనపడుతుంది. పాపాన్ని తలంచుటకు మార్గం కనపడుతుంది. కనుకనే మన యొక్క జీవితంలో మనలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి ఆ క్రియలన్నిటినీ విడిచిపెట్టుకుంటూ మనం ఒప్పుకుంటూ ప్రతి మనుష్యుడు కూడా తాను పరీక్ష చేసుకొని ఎక్కడ శరీర సంబంధమైనటువంటి క్రియలలో మరి గత వారంలో నెలలో కానీ గత జీవితంలో కూడా చేసినటువంటి క్రియ ఏదైతే దేవుడు నీతో ప్రేరేపించి ఇదిగో నువ్వు నీ శరీరమును బట్టి నీ కోరికను బట్టి ఇలాగూ రహస్యముగాను విరోధముగాను అసూయతోను మరి శరీరేచ్ఛను నెరవేర్చుకుంటూ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సంఘ జీవితాన్ని పాడు చేసి ఉంటున్నావు, దాన్ని దేవుడు నీకు హెచ్చరిక తీసుకొస్తా ఉంటున్నాడు. ఒకసారి పరీక్ష చేసి నీ జీవితాన్ని సరి చేసుకోమని దేవుడు కోరుతుంది. ఎందుకంటే ఇక సమయం లేదు. దేవుని రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాలు ఉంటున్నాయి. ఆ
ఆ యొక్క సమీపించినటువంటి దినాల్లో నువ్వు సిద్ధంగా అంటే పవిత్రుడిగా శరీరంలో నీ జీవితంలో లోపం లేనటువంటిదిగా ఉంటేనే పరలోక రాజ్యం. నేను 10 సంవత్సరాలైంది రక్షణ పొందినా, 20 సంవత్సరాలు రక్షణ పొందినా అంటే దేవుడు నిన్ను తీసుకెళ్ళలేడు. ఎప్పుడైనా సరే దేవుని యొక్క సమయంలో పరిశుద్ధంగా ఉన్నటువంటి వారికి దేవుని రాజ్యం. ఆ సమయమైన ఆ గడియను తెలియదు. ఆయనను దేవుని కృప నీ ఆయుష్ను పొడిగించి మరొక మాసాన్ని మరొక పరిశుద్ధాన్ని అనుగ్రహింపచేస్తూ ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని నీ మధ్యలో మన మధ్యలో ఉంచబడినటువంటి కారణం ఏంటంటే మనలో లోపాలు ఉన్నాయి, సరి చేసుకొని మనలో పాల్పొంది సిద్ధంగా ఉండండి. ఈ బల్ల మన మధ్యలో లేదంటే మనం పరిపూర్ణులుగా ఉన్నాయి. ఈ బల్ల మనలో ఉన్నదంటే ఈ బల్ల చుట్టూ చేరిన మనందరిలో కూడా ఏమున్నది? లోపం ఉన్నది, పాపం ఉన్నది, మత్స ఉన్నది, శరీర క్రియలు ఉంటున్నాయి, విరోధమైన క్రియలు ఉంటున్నాయి. ఇవి ఉంటున్నాయి కనుకనే ఈ బల్ల మన మధ్యలో ఉంటున్నాయి. ఈ బల్ల మన మధ్యలో ఉంచబడినటువంటి కారణం మనం ఆ బల్లలో యోగ్యంగా పాల్పొందడం ద్వారా, మన జీవితాలు సరిచేయబడడం ద్వారా దేవుని రాజ్యంలోనికి మార్గం. ఈ రక్తం యొక్క శరీరమే మనకు మార్గము. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు అయితే జీవం భూమి మీద ఉందా పరలోకంలో. అక్కడికి వెళ్ళాలి అంటే ఇదే మార్గం. ఇది ఇందులో మరి చేయి వేయాలంటే, ఇది తిని త్రాగాలంటే మరి ఎలా తిని త్రాగమన్నాడు? ప్రతి మనుషుడు తను తాను పరీక్ష చేసుకొని దీనిలో ఆ పాత్రలోని ఆ రొట్టెలోని ఆ పాత్రలోని మీరు తిని త్రాగాలన్నాడు. పరీక్ష చేసుకోవాలి. ఏ విధంగా పరీక్ష చేసుకోవాలి? నా శరీర సంబంధమైనటువంటి క్రియలను బట్టి, నేను చేసినటువంటి తప్పిదములను బట్టి ఇదిగో ఈ బల్ల నాతో మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను విరోధంగా మరి చేసినటువంటి మాటలు కానీ క్రియలు కానీ రహస్యముగా అసూయతో కూడినటువంటి జీవితం బట్టి, సంఘము, కుటుంబము, వ్యక్తిగత జీవితం పాడైపోయినటువంటి విధానాన్ని బట్టి మన జీవితాలు మనం శత్రు చేతులు చిక్కుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? గాలవడ వేస్తాడు. దావీదు మహారాజు ఎంతో బాగున్నాడు, యుద్ధం జరుగుతుంది, సంతోషంగా ఉన్నాడు. ఏమాట బయటకు వచ్చినాడు, అట్లనే గలం వేసినాడు, అలా పడిపోయినాడు. ఏమైపోయినాడు? పాపము ప్రేరేపించబడి ఒక తర్వాత మరణం, ఎన్ని కారణాలు చేయబడతా వచ్చాయో. అంతే, ఒక్కసారి చిక్కుకున్నామంటే తర్వాత ఒకదాని కూడా అలా జీవితాలు పాడైపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి, సంఘాలు పాడైపోతాయి. కనుక ఏదేమైనప్పటికీ దేవుని కృప మన యొక్క జీవితాలు సరిచేయడం కొరకు దేవుని మనం ప్రేమిస్తూ ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని రక్తాన్ని మన మధ్యలో ఉంచి ఇందులో పాల్పొందేటువంటి భాగ్యాన్ని సరిచేసేటువంటి విధానాన్ని అనుగ్రహించినటువంటి గొప్ప దేవుని ఎదుట, ఆయన బల ఎదుట మన శరీర సంబంధమైనటువంటి క్రియలు, రహస్యంగా మనం చేసేటువంటి పాపాలను, విరోధంగా మనం మాట్లాడినటువంటి మాటలు, అసూయతో కూడినటువంటి మన జీవితాలను మనం సరి చేసుకునే కొరకు దేవుడు చక్కటి అవకాశాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నాడు. కనుక రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన శరీర సంబంధమైనటువంటి క్రియా జీవితాన్ని దేవుని ఎదుట మనం ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యమైన రీతిలో బలలో పాల్పొంది దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో రక్తంలో పాల్పొందడం ద్వారా నిత్య జీవము ఆయన స్వరూపాన్ని పొందుకోవటకు మనం సిద్ధపడుతూ రావాలి. క్షమాపణ పొందుతూ రావాలి, కడగబడుతూ రావాలి, సరిచేయబడుతూ రావాలి. ఈ బల్ల ఉంచబడింది లోపం ఉన్నటువంటి విధానం బట్టే. లోపము లేనప్పుడు బల్ల అవసరం లేదు. బల్ల ఉందంటే లోపం మనలో ఉంది. ఏ లోపం ఉందో దేవుడు నీతో మాట్లాడుతుంటే దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా నన్ను కాదు, నా గురించి కాదని ఇక జీవితం అలాగూ పోగొట్టుకుంటూ ముందుకు సాగించుకుంటూ ఉంటే, నీకు కలిగినటువంటి ధైర్యం బట్టి యోగ్యంగా బలలో పాల్పొందుంటే, ఆ యొక్క బలలో అలా పరీక్ష చేసుకోకుండా సరి చేసుకోకుండా యోగ్యంగా యోగ్యంగా నువ్వు తీర్చు యోగ్యమైన రీతిలో పాల్పొందకపోతే శిక్షా విధికి లోనవుతావు. ఆ శిక్ష నిత్య అగ్నిగుండము. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అందులో వద్దు, అందులో ప్రవేశించవద్దు. పరీక్ష చేసుకో, విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, విరోధమైన క్రియలను విడిచిపెట్టు, అసూయతో కూడినటువంటి జీవితాన్ని విడిచిపెట్టు, రహస్యంగా గడుపుతున్నటువంటి జీవితాన్ని విడిచిపెట్టు, స్వతంత్ర కలిగినటువంటి జీవితం, ఆత్మ చేత నడిపించేటువంటి జీవితం, ఆత్మను పంటను మరి విత్తినప్పుడు నిత్య జీవమైన పంటను పోయగలిగినటువంటి సత్యంలోనికి రావాలి. ఆత్మీయంగా నేను ఉండాలి, ఆత్మీయంగా నా కుటుంబం ఉండాలి, ఆత్మీయంగా నా సంఘం ఉండాలి అంటే నీ జీవితం బాగు చేసుకోవాలి. అలా ఏదైనా దేవుడి మీతో మాట్లాడి సరిచేయడం అని మరి దేవుడికి హెచ్చరిక చేసేస్తే దేవుడు కనికరం గలవాడు. దేవుడి ఎదురు ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యంగా బలలో పాల్గొనడానికి దేవుడిని సహాయం చేయదాకా మోకరించాడు. చూడక కనీసం మనం పరీక్షించుకుందాం. ఆ తర్వాత యోగ్యంగా బలలో మనము పాల్గొనాలి.